హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ శ్రీదేవి బ్లాగ్స్. పుట్టాల శ్రీదేవి బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వడ ఎలా చేసుకుంటారు అనేది మీకు చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోస్ చూస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సరేనా? ఈరోజు రెసిపీ వచ్చేసి వడ మేకింగ్ ఎలా చేయాలి, ఎంత క్వాంటిటీలో అన్నీ కలుపుకోవాలి అనేది మీకు చేసి చూపిస్తున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్ చూడండి, ఇప్పుడు 6:10 అవుతుంది కదా. నేను ఇప్పుడు 6కి నేను నానబెడుతున్నాను. దిగండి, వడపప్పు. ఈరోజు టిఫిన్ వచ్చేసి నాకు వడ 2 గ్లాసెస్ మినపప్పు. ఇలా మార్నింగే తడుపుకుంటే మనకి వడలు గుడక పిండి అనేది మంచిగా వస్తుంది, లోపల పొరలు పొరలుగా వస్తుంది. మీరు మైసూర్ బజ్జీ కూడా నానబెట్టుకునేటప్పుడు మార్నింగే నానబెట్టుకోండి. మినపప్పు అయినా కనుక మార్నింగే నానబెట్టుకుంటేనే వడలు అనేది మంచిగా వస్తుంది. ఇది నేను 8కి అట్లా చేస్తాను. మా పాప 9 వెళ్తుంది కాలేజ్కి. ఇంకా 8:30కి అట్లా చేస్తాను. నేను గ్రైండర్ చేస్తాను. నాకు ఎప్పుడైనా నేను 2 hours మాత్రమే నానబెట్టుకుంటాను వడ. కొందరు ఏం చేస్తారంటే, నేను ఎందుకు ఇట్లా పర్టికులర్గా చెప్తున్నానంటే, ఏం చేస్తారు, ఈవినింగే నానబెట్టుకుంటారు ఇట్లా పప్పుని. అలా నానబెట్టుకోకండి. ఇలా మార్నింగే నానబెట్టుకుంటే మీరు ఒక 2 hours బ్యాక్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకోండి ఒక 2 hours బ్యాక్. ఫ్రెండ్స్, ఇదిగోండి, నేను మార్నింగ్ 6కి నానబెట్టాను కదా. ఇప్పుడు టైం వచ్చేసి 8:43. అంటే మినిమం 2.5 hours నానినట్టు పిండి. ఇదిగోండి, ఇలా మంచి 2 hours నానింది కదా పప్పు. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇలా మెత్తగా చూడండి, ఎంత మెత్తగా అయిందో. 2 hours నానబెట్టుకుంటే ఇట్లా మెత్తగా వచ్చేస్తుంది. 2.5 hours మార్నింగే నానబెట్టుకోండి పప్పుని. ఇలా అరుపుకున్న తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇదిగోండి: సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఇదిగోండి కరివేపాకు, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర. కొందరు ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకుంటారు. నాకు అట్లా నచ్చదు. ఆనియన్స్ నాకు వడలో ఇష్టం అనిపించదు. ఇదిగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్. అప్పుడప్పుడే దంచుకుంటాను నేను ఏ దాంట్లో అయినా. ఇలా కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, కొద్దిగా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ అట్లా, ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు. అయితే దీంట్లో సోడా ఉప్పు వేసుకుంటారు చాలామంది. నేనైతే అట్లా సోడా ఉప్పు అయితే వేసుకోను, నాకు నచ్చదు, ఆయిల్ పడుతుందని చెప్పేసి నేను సోడా ఉప్పు అయితే ఎక్కువ వాడను దేంట్లో కానీ. ఇదిగోండి, ఇదే మీకు మంచి ఎమ్మి వడలు అవుతాయి. ఇది సెల్ఫీ వీడియో తీస్తున్నాం కాబట్టి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. సెల్ఫీ స్టాండ్ లేకుండా ఓన్లీ చేతిలో పట్టుకొని తీస్తున్నా. ఇట్లా మొత్తం కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇదిగోండి చేతికి ఇట్లా వాటర్ పెట్టుకోండి. ఇదిగోండి వాటిని
అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా. దీంట్లో సోడా ఉప్పు మాత్రం వేయను నేను. వేసుకునే వాళ్ళంటే సోడా ఉప్పు కూడా వేసుకుంటారు. సోడా ఉప్పు వేసుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇలా అయితే ఆయిల్ పట్టదు. ఇట్లా చేతికి వాటర్ అంటుకొని ఇదిగోండి ఇట్లా చేతికి వాటర్ అంటుకొని ఇలా వేసుకుంటాం. వడ ఎన్ని జీలకర్ర, కొత్తిమీర, పుదీనా కాదు, ఓన్లీ కొత్తిమీర, కరివేపాకు, మళ్ళీ పుదీనా వేసుకోకండి. కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు. ఓం నమః శివాయ. ఇలా అన్నీ ఇలా వేసుకోండి. ఇంకా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఒక 1-2 సెకండ్స్ తర్వాత తిప్పుకోండి. ఎంబడి తిప్పుకున్నారంటే మళ్ళీ రాదు. ఒక 1 మినిట్ తర్వాత ఇలా రిటర్న్ చేసుకోండి. ఇలా అంటే మేము చిన్న వడలంటేనే నాకు ఇష్టం కాబట్టి నేను కొంచెం చిన్నగా వేసుకుంటున్నా. మీకు నచ్చిన సైజులో మీరు వేసుకోండి. మాకు చిన్న వడలు అంటే చాలా ఇష్టము, అందుకని కొంచెం చిన్న సైజులో వేస్తున్నా. మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు, మీడియం. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మంచిగా పొంగుతాయి వడలు కూడా. ఫ్రెండ్స్ టాటా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా రెడ్డిష్గా మంచి అంటే మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలా కాల్చుకోండి. ఇంకా అన్ని వడలు ఇలాగనే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వెనుకనే కలర్ వచ్చేస్తుంది, లోపల మాత్రం పిండి ఉంటుంది. కొంచెం నిదానంగా కాల్చుకుంటే ఇట్లా. చూడండి ఈరోజు టిఫిన్ వచ్చేసి వడ మాది. ఈ వడ కాంబినేషన్ వచ్చేసి పల్లి చట్నీ వేసాను. చూడండి ఫ్రెండ్స్, పల్లి చట్నీ వడ. ఫోటో ఫ్రెండ్స్ ఇదిగోండి. పిండి లేకుండా ఇట్లా మంచిగా పొరలు వస్తుంది, కాలుతుంది. ఇదిగో చూసినా, కొంచెం ఆయిల్ కూడా ఉండదు, ఆయిల్ పట్టది, మంచిగా వస్తుంది. క్రిస్పీగా ఉంటుంది. ఇక సౌండ్ వస్తుంది, క్రిస్పీగా, చాలా క్రిస్పీగా ఉంటుంది. మళ్ళీ వచ్చేసి స్మూత్గా ఉంటుంది. లోపల బయట క్రంచీగా ఉంటుంది, లోపల స్మూత్గా ఉంటుంది. యమ్మీ యమ్మీ వడ. క్రంచిగా యమ్మీ టేస్ట్. ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సోడా ఉప్పు వేసుకోకండి. మార్నింగే మీరు పప్పు నానేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే మీకు సోడా ఉప్పు వేసుకోవాల్సిన అవసరం ఉండదు, బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీడియోస్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.